I felt somehow, somewhere along the line, I felt, it was like Kamala Hassan and Sridevi performing in Mudram. Oh, sir. That's the kind of, chemistry I could see. And I thoroughly enjoyed it. And then I requested the director to allow me to see the film the second time again along with my wife. And it was a universal feeling. They both, chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to give everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. Such a huge compliment. What do you have to say? It's too much. It's loud of love, but it's too much. Nitya? యా నిత్యమేనని కాకపోతే మీకు అదే కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేనని కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? నా దగ్గర లేదు సార్. Everything is because of him, sir. Because the director one who says, no, this is okay, this is not okay. So we are trying to make him happy. What he has written, what is his vision? It depends on the director, not depends on the actors. We just listen and we try to make it. Right? అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ లీడ్ హీరో బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి, సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I think I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest in Nitya's film, first film, Malayalam film we did, 19 I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it. I'm doing it. All the best, sir. Thank you, sir. నిత్య గారు అండ్ యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు.
చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో, అదొక ఒక బిలీఫ్ అంతే. అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడీ ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్‌లకి కూడా లేదు. ఎందుకుండాలి? నిత్యం అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు. అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ ఎవరు డిస్కషన్ చెప్పారు ఇది? అంటే మామూలుగా ఆవిడతో డిస్కస్ చేస్తారు కదా, ఏ సినిమా చేసే ముందని. అట్లాంటి అస్సలు మిమ్మల్ని ఇంట్రెస్ట్ ఎవ్వరితో నేను డిస్కస్ చేయను. అసలు ఎవ్వరితో చేయను. ఓకే ఓకే సార్. నిత్య మ్యామ్ హియర్. మ్యామ్, ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? ఆ, నాకు సోషల్ మీడియా எனக்கே என்ன நடக்குது మీడియాలో అంతే. యా. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు. డైరెక్టరు, హీరో ఇద్దరు. ప్రాపర్‌గా ఆ. చెప్పండి. అలా కాదు, అలా కాదు, అలా కాదు. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేశారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో, దాని గురించి ఇలా మాట్లాడితే, లేదు నిత్య ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు, విజయ్ విజయ్ సేతుపతి. అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా? నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? I am. Yeah, she hit that she threw that. సార్ యూ సెడ్ No. ఇట్ డిడ్ంట్ హర్ట్ యూ. బట్ సీరియస్లీ అందే ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో. ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. ఐ టోల్డ్ యూ రైట్? ఎస్. ఓకే, నిత్యమేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే ముత్తల పొట్ట, అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ సాంగ్. సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? ఎంత టైం చేశారు? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్బ్గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ హజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా నేను బాబా భాస్కర్ డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్గా నేను డాన్స్ చేయాలంటే మాస్గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, విజయ్ నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియలీ. ఓకే, బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తినను. నేను లైఫ్లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను. ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం. విజయ్ సేతుపతి అంటే గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్.
సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్‌గా 3, 4 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? ఐ థింక్ నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్ ఇట్స్ కంపేరింగ్ విత్ కమల్ సార్, ఇట్స్ టూ మచ్. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్, ఐ టేక్ ఇట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్. దే ఆర్ లెజెండ్స్, వి ఆర్ ఫ్యాన్స్. ఓకే, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. నిత్య Please, only